ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్ మహిళకు స్టేజ్ మీద లైంగికంగా ఘోర అవమానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటన్నది మన వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి. అన్ని వివరాలు వీడియోని పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. అప్పుడే మీకు పూర్తిగా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా అండి, మనకు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో సభ వేదిక పైన ఆ పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దేవేంద్ర హుడా సమక్షంలో హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు శైలజా కుమారి ఈ ఘటనకు సంబంధించి తీవ్రంగా ఖండించారు. నిందితులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధిత మహిళతో మాట్లాడాలని, కార్యక్రమం జరుగుతున్న సమయంలో తాను వేధింపులకు గురైనట్లు సదరు మహిళ చెప్పారని తెలిపారు. ఏ పార్టీ అయినా కూడా ఏ మహిళ అగౌరవపరచకూడదని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి షెహాజ్ పూనావాలా ఘటనను ఖండించారు. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. చాలా దిగ్భ్రాంతికరమైంది. దీపేంద్ర హుడా సమక్షంలోనే వేదికపైన మహిళా కాంగ్రెస్ నేతపై కాంగ్రెస్ నేతలు వేధింపులకు పాల్పడారని, దీనిని కాంగ్రెస్ ఎంపీ శైలజా కుమారి కూడా ధృవీకరించారు. పగటిపూట పూర్తిగా ప్రజల మధ్య సమావేశాల్లో మహిళలు సురక్షితంగా లేదంటే కాంగ్రెస్ అధికారంలో వస్తే వారు సురక్షితంగా ఉండగలరని ప్రశ్నించారు. సిమిజాను, శారద, రాథోడ్, రాధిక, కేరా వంటి చాలామంది మహిళలు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ నాయకులచే వేధింపులకు గురయ్యారని, కాస్టింగ్ కౌచ్ సంస్కృతి గురించి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని పూనావాల్ ప్రశ్నించారు.